మూర్ఖత్వంతో దేన్ని నిరూపించలేము. నేనొకటి చెప్తాను. ఆలోచించడం చాలామందికి రావటం లేదనేది నా నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకొని పిచ్చిన కొడుకుల్లాగా అవుతున్నారు. నేనొకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జరిగినంత సేపు జరిగిందని, జరగలేనప్పుడు జరగలేదని మాట్లాడే ముందు ఎందుకు జరగలేదనే ఆలోచన, విద్య ఎవడికొచ్చు ఎవడికి రాదని విచక్షణ చొప్పించుకునేవాడికి ఉండాలి, చూసేవాడికి ఉండాలి. ఈ రెండూ లేకపోయేసరికి మీ ఇద్దరి మధ్యన జరిగేదాన్ని, శాస్త్రాల్ని, ఋషుల్ని, మన యొక్క ఉనికిని అంటే ఈ జ్యోతిష్యులు చెప్పే పూజలు ఇవన్నీ కూడా మన గుళ్ళు కూడా గ్రహస్థితుల అనుసారమే పెడతా ఉంటారు. ఓవరాల్‌గా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా మూర్ఖంగా కామెంట్లు చేయడం మానేయండి. ఫ్యూచర్‌లో ఇది అన్ని మతాలకి ఇదొక అవకాశం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మినా నమ్మకపోయినా ఉంటాడు. అంతే. విద్య అంతే.